జెండు బామ్ అయితే చాలా కాస్ట్ పెట్టి పెట్టి కొంటూ ఉంటామండి. అది కూడా చాలామందికి స్కిన్‌కయితే సూట్ అవ్వదు. చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో మనం బెస్ట్ జెండు బామ్ అయితే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇవి మాత్రం క్వాంటిటీ గుర్తుపెట్టుకోండి. 1:1 అన్నది మస్ట్ అనమాట. క్వాంటిటీ సరిగ్గా ఏసామంటే మనమే బెస్ట్ జెండు బామ్ అయితే తయారు చేసుకోవచ్చు. అన్నీ కూడా 50, 50 గ్రామ్స్ తీసుకుంటాం. బేస్ వ్యాక్స్ 150 గ్రామ్స్ అయితే మనం తీసుకుంటున్నామనమాట. ఏమేమి ఇంగ్రీడియెంట్స్ కావాలన్నది చెప్తాను, మీరు గుర్తుపెట్టుకోండి. పచ్చకర్పూరం, పుదీనా పువ్వు, వాము పువ్వు ఇవన్నీ కూడా గ్లాస్ కంటైనర్‌లోనే వేయాలి. ఏ కంటైనర్‌లో వేయకు. గ్లాస్ కంటైనర్‌లోనే వేసుకొని దాన్ని కరిగించాలనమాట. అవి అన్నీ ఏయంగానే అవే కరిగిపోతాయి. అవి కరిగిపోయాక వ్యాక్స్ ఉంటది గదా! ఈ బీ వ్యాక్స్ తీసుకున్నా నేను. మీరు దీన్ని ఏ వ్యాక్స్ అయినా తీసుకోవచ్చండి. నేనైతే బీ వ్యాక్స్ ఎందుకు తీసుకున్నా అంటే స్కిన్‌కి యూజ్ చేసేది కాబట్టి స్కిన్ ఎలాంటి హార్మ్‌ఫుల్ అవ్వద్దు అన్నట్టు నేను ఇదే తీసుకున్నా. నేను డబుల్ బాయిలర్ మెథడ్‌తో దీన్నైతే తీసుకుంటున్నాననమాట. కరిగిపోయాక వ్యాక్స్ దీంట్లో వేసేస్తే చాలు. ఇంకా బెస్ట్ జెండు అయితే రెడీ అయిపోయినట్టే. పిల్లలకి తీసుకునేటప్పుడు 1:2 తీసుకోండి. నేనేం చేస్తున్నా అంటే పెద్దవాళ్ళ కోసం సెపరేట్‌గా, పిల్లల కోసం సెపరేట్‌గా తీసుకుంటున్నా. సేమ్ క్వాంటిటీ ఆఫ్ ది ఇవి తీసుకొని వ్యాక్స్‌ది క్వాంటిటీ పెంచండి. నేను దీంట్లోకే వ్యాక్స్ క్వాంటిటీ పెంచి వేసి అప్పుడు చిన్న పిల్లల కోసం అని చెప్పి చేసుకున్నాననమాట. చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు ఇలా చేసుకోండి. పెద్దవాళ్ళు ఉన్నవాళ్ళు అలా చేసుకోండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.